ఎవరికి భయపడుతున్నారంటే యూదులకు భయపడతా ఉన్నారు. అందుకనే వారికి భయపడి తాము కూడి ఉన్న ఒక ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. అయితే ఆ ఇంటి తలుపులు మూసి ఉండగా యేసయ్య వారి మధ్యలోనికి వచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకనే ఈ మాటలో యేసు వారి మధ్యలోనికి వచ్చి ఏం చేశాడంటే నిలిచిపోయాడు. ఈరోజు వారి మధ్యలో ఉన్న దేవుడు మన మధ్యలో కూడా ఉండునుగాక. వారికి ఉన్న ఆ పరిస్థితిలో వారికి ఉన్న ఆ భయాందోళన దేవుడు ఏం చేశాడంటే దేవుడు వారికి ఉన్న భయాన్ని దేవుడు కొట్టివేశాడు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో కూడా యేసు ఉన్నాడు అని అంటే, వారి మధ్యలో ఉన్నాడు అని అంటే వారికి ఉన్న భయాన్ని కొట్టివేసిన దేవుడు మనకున్న భయాన్ని కూడా దేవుడు కొట్టివేయునుగాక. యేసయ్య వారిలో ఉన్న ఆ భయం, ఇప్పుడు ఒకవేళ మనలో ఏ భయం ఉందో, మనలో ఎలాంటి భయాలు ఇంకా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. చాలామందికి కొన్ని భయాలు ఉంటాయి. అయితే ఆ భయం ఏదో దేవుడే తీసివేయునుగాక. కాబట్టి ప్రతి భయం, ఒకవేళ మనల్ని ఆందోళన కలిగించేవైనా, ఒకవేళ అవి ఎలాంటివైనా, యూదులకు భయపడ్డారు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారినే వారు ఏం చేశారు, సిలువ వేశారు. కాబట్టి శిష్యులందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. అయితే యేసయ్య వారి మధ్యలో నిలిచాడు. యేసయ్య వారి మధ్యలో నిలవటం ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వారికున్న భయాలు పోయాయి. చూడండి, తర్వాత వచనంలో అక్కడ అంటాడు, ఏమంటాడంటే వారు చూడండి తర్వాత 20వ వాక్యం, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి, దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరలా వారితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే మీకు సమాధానం కలుగుతుంది. చూడండి, యేసయ్యే వారి మధ్యలోనికి వచ్చి నిలిచి వారితో చెప్తున్నటువంటి మాట మీకు సమాధానం కలుగునుగా. అందుకనే ఈ సమాధానము కలుగుతుంది అన్న మాటలో ఎప్పుడు వారి జీవితాల్లో సమాధానం ఉంటుంది అనంటే, భయం ఉన్నప్పుడు వారి జీవితాల్లో సమాధానం ఉంటుందా? కొంతమంది భయపడుతూనే ఉన్నారనుకోండి, ఆ భయమే వారిని ఏలుబడి చేస్తుంది తప్ప వారి జీవితాల్లో ఆ భయము ద్వారా వారిలో ఏముండదంటే నెమ్మది ఉండదు. ఆ భయము ద్వారా వారిలో ఏముండదు, సమాధానం ఉండదు. ఒకవేళ ఏదో ఒక ఆందోళనతోనే వారు జీవిస్తూ ఉంటారు. అందుకనే యేసయ్య వారి దగ్గరకు వచ్చిన తర్వాత వారితో చెప్తున్నటువంటి మాట మీకు సమాధానం కలుగునుగాక. అందుకనే వారిలో ఉన్న భయం పోతేనే కదా సమాధానం వచ్చేది. అలాగే మన జీవితాల్లో కూడా సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, మన జీవితాల్లో ఏవేవి ఏలుబడి చేస్తున్నాయో, ఏవేవి భయపెడుతూ ఉన్నాయో, ఏవేవి ఆందోళనకరంగా ఉన్నవో వాటన్నిటి విషయంలో దేవుడే ఆ భయాన్ని కొట్టివేయునుగాక. అందుకనే చూడండి, తర్వాత వచనాల్లో కూడా యేసయ్య చెప్తూ అంటారు 23వ వాక్యంలో, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. చాలండి, ఇక్కడ అంటాడు ఎవరి పాపాలను మీరు క్షమిస్తారో. ఇంకో మాట అంటాను, ఏమంటానంటే యేసయ్య వారి మధ్యలో నిలిచి చేసినటువంటి పనుల్లో మొదటి పని ఏంటంటే వారిలో ఉన్న భయాన్ని దేవుడు తీసివేశాడు. రెండవది, అక్కడ దేవుడు చేసిన మరొక కార్యం ఏంటంటే వారు ఎవరినైతే క్షమిస్తారో వారు క్షమించబడుతున్నారు.
అందుకనే ఆ మాటలో రాయబడుతూ అంటున్నా, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపములను మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉంటాయని వారితో చెప్తారు. ఇంకో మాట అంటాను, ఒకవేళ పాపాలు నిలిచి ఉంటే వారి జీవితాల సమాధానం ఉంటుందా? చెప్పండి. పాపాలు నిలిచి ఉంటే సమాధానం ఉండదు. ఒకవేళ ఒక వ్యక్తి పాపములో జీవిస్తూ, ఒక వ్యక్తి పాపములోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ఒక తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తాడు. మరో తప్పు చేసినా ఊరుకుంటాడా అనంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాడు. ఇలా తప్పులతోనే వాని యొక్క జీవితం ఏమవుతా ఉండిదంటే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పులు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అంటే తన జీవితంలో ఏమి లేదంటే నెమ్మది లేదు. ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు నెమ్మది పొందుకుంటాడు, ఆ వ్యక్తి జీవితంలోనికి ఎప్పుడు నెమ్మది వస్తుంది అనంటే తప్పకుండా ఆ వ్యక్తి నెమ్మది పొందాలి అంటే తనలో ఉన్న పాపాలు ఏం చేయబడాలంటే క్షమించబడాలి, తనలో ఉన్న దోషం క్షమించబడాలి, తనలో ఉన్న దేవునికి ఆయాసకరమైనవి, అవి చూపైనా మాటలైనా తలంపులైనా ఊహలైనా, ప్రభువా నీకు ఆయాసకరమైనవి నాలో ఉండకుండా చేయి ప్రభువా అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు వాటన్నిటిని తుడిచివేయునుగాక. అందుకనే పాపాలను అంటాడు, ఏమంటాడంటే ఓ చోట రాస్తూ ఉంటాడు, తూర్పుకి పడమట ఎంత దూరమో, తూర్పుకి పడమట ఎంత దూరమో అంత దూరపరిచాను అని అంటాడు. ఇంకో మాట అంటాడు, సముద్రములో ఒక అగాధములో ఒక రాయి వేస్తే అది ఎలా అయితే లోపలికి వెళ్ళిపోతుందో మీ పాపాలన్నీ కూడా నేను అగాధములో వేసాను అంటాడు. అందుకనే తను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసే ఓ గొప్ప మేలు ఏంటంటే, ఎవరైతే తన నామమును బట్టి ఒప్పుకుంటారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే కనికరించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎవరి నామాన్ని బట్టి మనం ఒప్పుకోవాలి అంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం ఒప్పుకొందుముగాక. కాబట్టి భూమి మీద మనం ఏం చేయాలంటే ఒకసారి లూకాసు వార్తలోనికి రండి, అక్కడ ఒక చక్కని మాట తెలియచేస్తూ ఉంటాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వాక్యం మీరు చదువుతారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట ఏం చేస్తారంట చెప్తాను అంటున్నాడు. ఈ మాటలు అంటాడు, మనుషుల ఎదుట ఎవడైతే ఒప్పుకుంటాడో, ఇప్పుడు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని మనుషుల ఎదుట ఒప్పుకుంటే నేను వాడిని ఏం చేస్తానంటే దేవదూతల ఎదుట ఒప్పుకుంటాను. ఒకవేళ మనుషుల ఎదుటే అసలు నన్ను ఒప్పుకోకపోతే దేవదూతల ఎదుట కూడా నేను ఒప్పుకోను అని అంట. ఇక నేనంటాను, మనుషుల ఎదుట మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన నా సొంత రక్షకుడు అని మనం అంగీకరించాలి. మనుషులకు కనబడాలి వీరు దేవుని పిల్లలు, వీరు దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని నమ్ముకున్న వారు అనేది ఎవరికి కనబడాలంటే మనుషులకి కనబడాలి. ఇక్కడ నేను ఈ మాటను బట్టి అంటాను, మనుషుల ఎదుట మనం ఒప్పుకుంటేనే దేవుడు మనం ఒప్పుకుంటే, అలాగే దేవుని ఎదుట మన పాపాలను క్షమించమని ఒప్పుకోవద్దా? తప్పకుండా ఒప్పుకోవాలి. అందుకనే మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారు క్షమించబడతారు. ఇశ్రాయేలీల పాపాల కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా నా ఇశ్రాయేల్ ప్రజలు
అయ్యా ఈ పాప దోషము నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నారు. అలాగే శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు ఎవరి పాపాలు క్షమించమని ప్రార్థన చేస్తారో వారి పాపాలన్నీ కూడా ఏం చేయబడతాయంటే క్షమించబడతాయి. అలాగే ఎవరి దోషం లేకపోతే ఎవరి పాపం మీరు నిలిచి ఉండనిస్తారో అవి కూడా అలాగే ఏమైపోతాయంటే నిలిచి ఉంటాయని వారితో చెప్పండి. కాబట్టి ఈ మాటను బట్టి పాపాలు క్షమించబడాలి, వారి దోషం క్షమించబడాలి. ఒకవేళ మన కుటుంబాల్లో లేకపోతే మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ ఏ పాపం మన జీవితంలో ఏలుబడి చేస్తుందో ఆ పాపాలన్నీ కూడా క్షమించబడునుగాక. కాబట్టి ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని మనం విడిచిపెడతామో అప్పుడు తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్న మాట తర్వాత ఆయన అంటాడు, ఏమంటాడంటే వారి జీవితాల్లో దేవుడు మరలా వారితో సమాధానము కలుగునుగాక అంటాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ చివరి మాటలో ఏమంటాడంటే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో సమాధానాన్ని కలగచేయడానికి వారిలో వారి మధ్యలో ఉండడానికి దేవుడు 2 కారణాలు చెప్తూ వచ్చాడు. ఒకటి, వారిలో ఉన్న భయాన్ని దేవుడు ఏం చేశాడంటే కొట్టివేశాడు. అలాగే వారి మధ్యలో ఉన్న దేవునికి ఆయాసకరమైన వాటిని దేవుడు క్షమిస్తూ వారి జీవితాల్లో సమాధానాన్ని కలగచేశాడు. ఈరోజు మన మధ్యలో కూడా యేసయ్య ఉంటే మన జీవితాల్లో సమాధానము కలుగునుగాక. అందుకని యేసు వారి మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. యేసయ్య ఎవరి మధ్యలో ఉంటాడు? ఇక్కడ ఈ సందర్భంలో ఎవరి మధ్యలో ఆయన ఉన్నాడంటే శిష్యుల మధ్యలో ఉన్నాడు. ఆమె ఉన్నాడా? ఎవరి మధ్యలో ఉన్నాడు? శిష్యుల మధ్యలో ఉన్నాడు. అలాగే ఆయన ఎవరి మధ్యలో ఉంటాడు? శిష్యుల మధ్యలో. శిష్యుల్లో ఉన్న భయాన్ని తీసివేశాడు. శిష్యుల్లో ఉన్న ఒకవేళ దేవునికి ఆయాసకరమైన వాటిని తొలగించి వారి జీవితాల సమాధానాన్ని పరిచాడు. అలాగే తర్వాత విషయంలో కూడా మరలా మన తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేశాడని చెప్పచ్చు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తోమ అంటాడు కదా, ఏమంటాడు? నేను ఏలు పెట్టి, అంతేనా? చూడండి ఆ మాటలో, చూడండి అమ్మా ఆ మాట. నేను ఆయన చేతుల్లో మేకులను గుర్తులు చూచి నా వేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పారు. ఇప్పుడు ఈ మాటను బట్టి పేతురులో ఉన్న అవిశ్వాసమును, పేతురులో ఉన్న ఏముందంటే, అయ్యా ఒకవేళ మీరు నమ్మారేమో, ఆదివారం సాయంత్రమే తలుపు వేస్తుంటే ఆయన వచ్చి మాతో మాట్లాడి వెళ్ళాడు అని చెప్తే పేతురు గారు అంటున్న మాట, మీరు నమ్మారేమో కానీ నేను నమ్మను అంటున్నాడు. పేతురునే తోమగారు ఏమంటున్నాడు? నేను నమ్మను అంటున్నాడు. మరలా శిష్యులతో తన తోటి వారితో అంటున్న మాట, ఆయన చేతుల్లో నేనేం చేయాలి? గుర్తులు పట్టాలి. ఆయన ప్రక్కలో నా చేతులు నేను ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని చెప్పి అతనితో మాట్లాడు. నమ్మినవారు, అందుకని ఆ మాట, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు పేతురు తోమా జీవితంలో కూడా ఒకవేళ అవిశ్వాసము నుంచి అందుకని అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండు, అలాగే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని చెప్పి యేసయ్య మాట్లాడినట్లుగా తన జీవితంలో కూడా అవిశ్వాసాన్ని తొలగించి దేవుడు ఏం కలగచేస్తున్నాడంటే విశ్వాసాన్ని, నెమ్మదిని కలగచేస్తా. ఆ నెమ్మది కలిగి ఉండటమే సమాధానాన్ని కలిగి ఉన్నది.
దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను అంటాను, యేసయ్య వారితో ఉన్నాడు కాబట్టి, యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వారి జీవితంలో ఉన్న భయం పోయింది, వారిలో ఉన్న అపవిత్రత తొలగించబడింది, వారిలో ఉన్న అవిశ్వాసం పోయింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా మన మధ్యలో యేసయ్య ఉంటే మనకున్న భయాలన్నీ దేవుడు తొలగించునుగాక. అలాగే మనకున్న అపవిత్రత, లేకపోతే మనకున్న దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆయాసకరమైన వాటన్నిటినీ దేవుడు క్షమించునుగాక. అలాగే మనలో ఉన్న అవిశ్వాసాన్ని కూడా దేవుడు తొలగించునుగాక. ఈ అవిశ్వాసం అనేది ఏదో ఒక మూల, ఎక్కడ ఏదో ఒక మూల దాగి ఉంటుందేమో. తోమాల అలాగే దాగి ఉంది. అందుకని అంటున్నాడు, నేను వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను. కాబట్టి తోమా జీవితంలో ఉన్న అవిశ్వాసం తొలగిపోయి ఎలా అయితే నమ్మడానికి అలాగే సమాధాన పడ్డాడో, మన జీవితాల్లో కూడా దేవుడు మనలో ఉన్న ఆ అవిశ్వాసాన్నంతటిని దేవుడు కొట్టివేయునుగాక. ఈరోజు నేను చెప్పే మాట, యేసయ్య వారి మధ్యలో నిలిచారు. ఈ మాటను బట్టి వారి మధ్యలో, ఎక్కడ శిష్యుల మధ్యలో ఉన్నాడు యేసయ్య. ఈ శిష్యుల మధ్యలో ఉన్న యేసయ్య ఎవరి మధ్యలో ఉంటాను అంటాడంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు, శిష్యుల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు శిష్యుల మధ్యలో ఉన్న యేసయ్య మరల ఎవరి మధ్యలో ఉంటానంటున్నాడు? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారు. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం, ఆయన నామమును బట్టి మనం ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి ఏకీభవించినటువంటి వారి దగ్గర నేను వారి మధ్యలో ఉంటాను. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎవరు మధ్యలో ఉన్నాడంటే, మన మధ్యలో ఆయన ఉండునుగాక. ఉంటాడా? ఉండడా? ఉంటాడు. కాబట్టి యేసయ్య వారిని సమాధానపరిచినట్లుగా, వారిలో ఉన్న భయాన్ని దేవుడు కొట్టివేసినట్లుగా, అలాగే వారిలో ఉన్న పాపాన్ని తీసివేసినట్లుగా, వారిలో ఉన్న అవిధేయతను దేవుడు తీసివేసినట్లుగా, మనలో ఉన్న భయాన్ని కూడా దేవుడు తీసివేయునుగాక. మనం ఏ అవసరత నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించబోతున్నామో, ఏ అంశమును నీ నోట ఏ మాటలు ఉన్నాయో ఆ మాటలు ఆయన వినుగాక. వింటాడా? వింటాడు. కాబట్టి మన నోట ఏ మాటలు వస్తున్నాయో, మన నోట ఏ ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన యేసు నామములో, అందుకని ఆ మాటలు అంటాడు, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. కాబట్టి మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎవరి జీవితాల్లో ఉంటాడు? చూడండి, శిష్యుల మధ్యలో ఆయన ఉన్నాడు. అలాగే ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇంకో మాట చదివిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో మనకు తెలిసిన మాటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా
నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమె సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వింటారంట? చెవి గలవాడు వినుగాక. మరి అందరికి చెవులు లేవా? అందరికి చెవులు ఉన్నాయి, కానీ ఆత్మ చెప్పే సంగతులు, ఆత్మీయ చెవులు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆత్మ చెప్పే సంగతులు, అందుకని ఈ మాటలు అంటాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి నేను తడుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే. ఈ తలుపు దేనికి సాదృశ్యంగా ఉంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఆయన ఎవరి మధ్యలో ఉంటాడు అనంటే, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎదుగవా? కాబట్టి హృదయం అనే తలుపును తీస్తే ఆయన మన మధ్యలో, ఆయన ఆ హృదయములో ఆయన నివసించునుగాక. అందుకని హృదయం అనే తలుపునొద్ద నేను నిలుచున్నాను. కాబట్టి ఆ హృదయం అనే తలుపును మనం తీస్తే ఆయన మనతో ఉండి ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అందుకని అంటాడు, నేను అతనితో, నాతో అతడు కలిసి ఏం చేస్తామంటే భోజనం చేస్తాం. కాబట్టి వారి మధ్యలో, ఎవరి మధ్యలో? అతని మధ్యలో. అందుకనే అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవిస్తున్నారో వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, శిష్యుల మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎన్ని సందర్భాలు? 3 సందర్భాలు. 1, శిష్యుల మధ్యలో ఆయన ఉన్నాడు. 2, ఇద్దరు లేక ముగ్గురు మధ్యలో ఆయన ఉన్నాడు. అలాగే ఒంటరిగా ఉన్న వారి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆ హృదయం అనే తలుపులు ఒకవేళ మూసి ఉంటే ఆయన రాలేడు. అయ్యా నా జీవితంలో నీవు ఉండయ్యా అని అంటేనే ఆయన మన మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మన మధ్యలో యేసయ్య ఉన్నాడు, మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య వారి మధ్యలో ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూనే వచ్చాడు. అందుకనే యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు అంటే, ఈ మాటను బట్టి మధ్యలో ఉన్నాడు అన్న మాటను బట్టి నేను అంటాను, ఇద్దరు ఒక కుడి వైపున ఎడమ వైపున ఇద్దరు సిలువేశారు. సిలువేశారా? ఇప్పుడు సిలువేస్తే మధ్యలో సిలువ ఎవరిది? యేసయ్య. ఇప్పుడు ఆ మధ్యలో కూడా ఉన్నాడు. అయితే ఆ మధ్యలో ఉండి ఒక వ్యక్తి ఏమో పశ్చాత్తాపడ్డాడు, ఒక వ్యక్తి ఏమో పశ్చాత్తాపడలేక, ఒక వ్యక్తి ఏమో పరలోకానికి వెళ్తా ఉంటే ఒక వ్యక్తి ఏమో నరకానికి ప్రయాణం చేస్తా. ఇప్పుడు మధ్యలోనే ఉన్నాడు. ఆయన మాట్లాడటం ఇద్దరూ విన్నారు. ఆయన యొక్క జీవన విధానం ఒకవేళ వారికి తెలిసే ఉండొచ్చు, కానీ వారి మధ్యలో ఉన్న విషయంలో ఒక వ్యక్తి యేసయ్య మాట విన్నాడు కాబట్టి తన జీవితం, తన గమ్యం మారింది. యేసయ్య మాట వినలేదు కాబట్టి ఏమైంది? తన గమ్యం వేరైపోయింది. అందుకని అక్కడ అంటాడు, నేడు నీవు నాతో కూడా, అయ్యా నీవు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావంటే పరదైష్యులో ఉంటావు. అందుకనే ఆయన అంటాడు పరదైష్యులో ఉంటావు అన్నాడు. అంటే యేసయ్య వారి మధ్యలోనే ఉన్నాడు. అయితే ఆ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక వ్యక్తి జీవితం మార్చబడింది, ఒక వ్యక్తి జీవితం మార్పులే. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో యేసయ్య ఉంటే తప్పకుండా మార్పు కలుగునుగాక. మార్పు లేకపోతే చెప్పండి, ప్రయోజనమేనా? ప్రయోజనం లేదు. ఈరోజు యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వారికున్న భయం పోయింది. యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వారి పాపాలు క్షమించబడ్డాయి. యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వారిలో ఉన్న అవిశ్వాసం పోయింది. ఇప్పుడు యేసయ్య నామములో మనం ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయనుగాక. ఆయన ఎవరి మధ్యలో ఉంటాడు? అందుకనే ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు అంటే శిష్యుల మధ్యలో ఉన్నాడు.
ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడంటే ఇద్దరు లేక ముగ్గురు అంటే మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడంటే హృదయమును తెరిస్తే ఆయన వారితో ఉంటాడు. అలాగే ఎవరి మధ్యలో ఉన్నాడంటే దొంగల మధ్యలో కూడా ఉన్నాడు. చివరిగా ఆయన ఎవరి మధ్యలో ఉంటాడో చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం చివరి వాక్యం. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వానిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాట మీరు అందరు చెప్పండి. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎక్కడున్నాడంట ఆయన? ఈ మాటలో సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల. ఆయన పరలోక సింహాసనము మధ్యలో ఉన్నాడు. ఆమె ఎక్కడున్నాడు చెప్పండి? పరలోక సింహాసన మధ్యలో ఉన్న ఆయన ఏమంటున్నాడంటే వారికి ఆ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారే వారికి కాపురి అయి, అలాగే జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపిస్తూ, దేవుడే వారి కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తారు. ఈరోజు పరలోక సింహాసన మధ్యమందున్న దేవుడు, ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి పక్కన ఆ కుడిపార్శ్వన ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు యేసు నామములో తండ్రికి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆమె అంతేనా? ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నా? యేసు నామం తప్ప ఇంకొక. కాబట్టి మన అడ్రస్, మన ప్రార్థనకి ఏముండాలి? మన ప్రార్థనకి ఏముండాలి? అడ్రస్ ఉండాలి. అడ్రస్సే యేసు నామం. హల్లెలూయా. కాబట్టి యేసు నామములో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో ఆ పరిశుద్ధ, ఆ పరలోక, ఆ సింహాసనము మధ్యలో ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే మన ప్రార్థనలన్నీ తండ్రికి ఆపాదిస్తున్నాయి. అందుకనే అక్కడ అంటున్నటువంటి మాట వారికి కాపురి అయి. ఇప్పుడు మన కాపురి, ప్రధాన కాపురి ఆయనే. ఆమె మన ఆత్మల కాపురి కూడా ఆయనే. కాబట్టి మన కాపురి ఆయన. అందుకనే దావీదు అంటాడు యెహోవా నా కాపురి అన్నాడు. కాబట్టి ఆయన మన కాపురి. ఆ కాపురి ఏం చేస్తా ఉన్నాడు? జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపిస్తూ, అలాగే దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తున్నాడు? తుడిచివేస్తున్నాడు. ఈరోజు మన కన్నుల కన్నీరు ఆయన తుడిచివేయునుగాక. వారి మధ్యలో, సింహాసన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉండి నేను కార్యాలు చేస్తాను. ఈరోజు మన మధ్యలో ఉన్న దేవుడు మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయునుగాక. కాబట్టి మనం ఏ అవసరాల కొరకై మనం అడుగుతున్నామో నీ జీవితంలో నీవు యేసయ్య నామంలో అడుగు, దేవుడు వాటిని అనుగ్రహించునుగాక. అవిశ్వాసవి కాక విశ్వాసవి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే. కాబట్టి దేవుడు మన జీవితంలో ఈ మాటలు దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. కాబట్టి అలా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అడగాలి. ఆయన మన కాపురి, ఆయన జీవజలముల యొద్ద బొగ్గు యొద్దకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేయునుగాక. నీ కన్నుల కన్నీరు ఆయన తుడుస్తాడు. నీకున్న వేదన ఆయన చూస్తాడు. నీకున్న బాధను ఆయన చూస్తాడు. నీకున్న కష్టాన్ని ఆయన చూస్తాడు. నీకున్న ఏ సమస్య అయినా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ మనుషులంగా
ఒకవేళ ఇది మనకు అసాధ్యంగా, ఒకవేళ మనుషులంగా ఒకవేళ మనం ఆందోళనలో ఉండొచ్చు, లేకపోతే మనం భయపడుతూ ఉండొచ్చు, ఒకవేళ నెమ్మది లేని పరిస్థితిలో ఉండొచ్చు, ఒకవేళ ఏవైనా దేవునికి ఆయాసకరమైనవి వెంటాడుతూ ఉండొచ్చు. అయితే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా దేవుడే మన కుటుంబాల్లో ఆయన మన మధ్యలో ఉండి, నేనంటాను ఆయన మన మధ్యలో ఉన్నాడు. అలాగే మన హృదయాన్ని తెరిస్తే మన హృదయంలో కూడా ఉంటాడు. అలాగే మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచి మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక.